తెను మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ భీమిలిలోని ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై ప్రభుత్వం సీరియస్ అయితే లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడ్డ వారసత్వ సంపదైన ఎర్రమట్టి దిబ్బల విధ్వంసాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్రంగా పరిగణించింది. పర్యావరణానికి హాని చేసే చర్యలపై అప్రమత్తంగా ఉండాలని, తక్షణం ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాలను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. గత 6 నెలలుగా జిల్లా కలెక్టర్, జీవీఎంసీ అనుమతులు లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. ఎర్రమట్టి దిబ్బలను విధ్వంసం చేస్తున్న అధికార యంత్రాంగం పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా భీమునిపట్నం ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ సంస్థ పేరుతో తవ్వకాలను చేపట్టడం సీఎంఓ సీరియస్ అయితే సిఆర్జెడ్ గనుల శాఖ అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టడంతో ఆయా శాఖలతో ఏపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాలు జరపకుండా రెవెన్యూ, జీవీఎంసీ, పోలీసులతో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. ఎర్రమట్టి దిబ్బల తవ్వకానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రైట్ రాజు, ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలు జరుగుతున్నాయి, దానికి పర్మిషన్ లేకుండానే ఈ విధంగా యథేచ్ఛగా తవ్వకాలను జరుపుతున్నారని చెప్పి అక్కడ స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి సీఎంఓ కూడా సీరియస్ యాక్షన్ తీసుకోనున్నట్లు తెలుస్తుంది. సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రాజు? అంటే ప్రపంచంలో రెండో ప్లేస్లో ఉన్నటువంటి ఇది మొత్తం మీద సహజసిద్ధంగా లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ ఎర్రమట్టి దిబ్బల విధ్వంసం అనేది ఇప్పుడు అటు ప్రభుత్వంలో కూడా ఒక కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ హయాం నుంచి దాదాపుగా 2021 నుంచి కూడా యథేచ్ఛగా ఎర్రమట్టి దిబ్బల విధ్వంసం అనేది కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా భీమునిపట్నం ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో వాళ్ళకి భూములు కేటాయించారు. ఆ భూములకు సంబంధించి తవ్వకాలు చేపడుతున్నాం అని మొత్తం ఎర్రమట్టి దిబ్బలన్నింటినీ కూడా ధ్వంసం చేసి ఎక్కడికక్కడ లెవెల్ చేసేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 6 నెలల నుంచి యథేచ్ఛగా ఇది తీవ్రతరమైనటువంటి అయినా కూడా అటు భీమునికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇటు జీవీఎంసీ అధికారులు, జిల్లా కలెక్టర్ ఎవరు పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా వీళ్ళకి సహకరిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ భీమునిపట్నం ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి భూముల్ని కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కొనుగోలు చేశారు కాబట్టి అధికార యంత్రాంగం ఎవరూ పట్టించుకోవట్లేదనే విమర్శలు అన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అటు సిఆర్జెడ్ కానీ గనుల శాఖ కానీ అనుమతులు తీసుకోకుండా ఏ విధంగా ఈ ఎర్రమట్టి దిబ్బల విధ్వంసాన్ని చేస్తారని సీఎంఓ అయితే సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కి అయితే ఆదేశాలు రావడం అయితే జరిగింది. వెంటనే రెవెన్యూ, జీవీఎంసీ, పోలీసు అధికారులతో ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ప్రస్తుతం అయితే దీన్ని ఈ ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలను అయితే నిలిపివేసినట్టుగా తెలుస్తుంది. అయితే 2 రోజుల క్రితం ఎర్రమట్టి దిబ్బల సంబంధించి ఈ సమాచారం అందుకున్న తర్వాత అధికారులు అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక్క వాహనాన్ని కానీ భారీగా తవ్వకాలు జరుపుతున్నటువంటి ప్రొక్లైన్లు కానీ వేటిని సీజ్ చేయకుండా అధికారులు అయితే నిమ్మక నీరెత్తినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ వెళ్ళి తనిఖీలు అయితే నిర్వహించారు. అదేవిధంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు కూడా ఆ తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఎర్రమట్టి దిబ్బల్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తున్నటువంటి నేపథ్యంలో అటు సీఎంఓ సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సహజసిద్ధంగా ఏర్పడినటువంటివి ఇక్కడ ఈ ప్లేస్లో తప్ప మరి ఎక్కడా కూడా భారతదేశంలో ఎక్కడ ఎర్రమట్టి దిబ్బలు లేనటువంటి నేపథ్యంలో మనకి ప్రకృతి ప్రసాదంగా ఉన్నటువంటి ఈ ఎర్రమట్టి దిబ్బలను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని ఎంతో మంది పర్యావరణవేత్తలు ఫిర్యాదులు చేస్తున్నటువంటి నేపథ్యంలో సీఎంఓ సీరియస్ అయ్యి వీటిని చర్యలు చేపట్టే దిశగా ప్రస్తుతం అయితే ప్రయత్నాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ రాజు.